హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. ఇదైతే ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ అండి. ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ అయినా కానీ, ఇన్స్టెంట్ రాగి అట్లయినా సరే ఈ విధంగా పోసుకోవచ్చు. మనం మర్చిపోతాం అప్పుడప్పుడు రాగులు వేసే బదులుగా మర్చిపోయి మనం ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకొని ఇది కలిపేసుకుంటాం. నార్మల్ ఇడ్లీ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంట్లో పిల్లలు మాకు ఈరోజు రాగి ఇడ్లీ కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా అయితే ఇన్స్టెంట్గా వాళ్ళకి రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. మనకి మామూలు నార్మల్ రాగి ఇడ్లీ ఉన్నట్టే ఉంటుందండి, ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. మామూలుగా ఆ ఇడ్లీ పిండి ఒక 2-3 గంటలు తీసుకొని అదే క్వాంటిటీలో రాగి పిండి ఒక 3 స్పూన్లు దాకా వేసేసుకోవాలి. 3 గంటలు కనుక తీసుకుంటే 3 స్పూన్లు వేసేసుకుని శుభ్రంగా కలిపేసి మనం ఏ విధంగా ఇడ్లీ కనుక వేసేసుకున్నామంటే చక్కగా రాగి ఇడ్లీ అయితే రెడీ అవుతాయండి. సూపర్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. దానిలోకి మనం ఇలా వేరుశనగపప్పు గ్రీన్ చట్నీ లాగా చేసేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ చేసుకుని తిన్నామంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఎన్నిసార్లు అయినా సరే ఈ విధంగా చేసుకుని తింటే కనుక హెల్తీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. సూపర్గా